118 చిత్రాన్ని ఎన్టీఆర్‌కి చూపించాను. ఆయన ఈ సినిమా చూసి చాలా బావుంది. కొత్తగా ట్రై చేశావ్. సినిమా నిడివిలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా తగ్గించాల్సిన అవసరం లేదు. నివేద థామస్ నటన చాలా బావుంది. ఆమెకి ఈ సినిమా మంచి పేరు తెస్తుందని చెప్పాడని నటుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ చెప్పారని చెప్పారు. ఇంత మంచి సినిమా చేసినందుకు నన్ను అభినందించడానికి ఆనందం వ్యక్తం చేశారు. ఇక నివేద థామస్ కూడా ఈ సినిమా తన క్రేజ్‌ని మరింత పెంచుతుందని, తన కెరియర్‌కి ఎంతో హెల్ప్ అవుతుందని అంటోంది. వాళ్ళ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. ఈ చిత్రానికి గుహన్ డైరెక్టర్, మహేష్ కోనేరు నిర్మాత. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్‌ని, హీరోయిన్ నివేద థామస్‌ని, అలాగే డైరెక్టర్ గుహన్ని, కోనేరు మహేష్‌ని నిర్మాతగా పొగిడిన సంగతి తెలిసిందే. ఎందుకంటే కళ్యాణ్ రామ్‌కి సంబంధించి ప్రతి ఈవెంట్‌లోనూ మన తారక్ ప్రత్యక్షం అవ్వాల్సిందే. అన్నగా నష్టాల్లో ఉన్నప్పుడు తమ్ముడిగా కావాల్సిన సహాయం అందించారు. అలాగే ప్రతి ఈవెంట్‌లోనూ సినిమాని ప్రమోట్ చేస్తారు. సో, ఈసారి 118 కూడా ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉందని, ఈ ఫిల్మ్ రషెస్ చూసి చాలా ఇంప్రెసివ్‌గా ఉందని ఎన్టీఆర్ ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచేశాడు. ఏదేమైనా 118ని తారక్ తనదైన స్టైల్‌లో భారీగానే ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసిన సినిమాలో విషయం ఉండాలి కదా! ఖచ్చితంగా 118 చూస్తుంటే మాత్రం సంథింగ్ అనిపించేలానే ఉంది. సో, ఎన్టీఆర్ చెప్పినట్టు ఇందులో నటీనటుల ప్రతిభతో పాటు గుహన్ స్టైలిష్ కెమెరా టేకింగ్, దర్శకత్వ ప్రతిభ ఖచ్చితంగా చూడొచ్చు అంటున్నారు. సో, కొంచెం సేపు వెయిట్ చేస్తే సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలిసిపోతుందిగా!